అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీ నోటిని కాసుకోము, మీ మాటలు కొద్దిగానే ఉండనిమ్మని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖన చదివిస్తున్నాడు అనమాట అండి. మన మాటలు మన నోటిని మనం కాసుకోవాలంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి కనుక విస్తారంగా ఉండకుండా ఎంతైతే మాట్లాడాలో అంతే మాట్లాడాలండి. ఎవరు ఏ ప్రశ్న అడుగుతూ ఉన్నారో దానికే సమాధానం చెప్పాలి తప్ప మన ఇష్టానమైన మాటలు మాట్లాడేసి మన నోటిని కాసుకోకుండా మన ఇష్టం జరగ మనము జీవించకూడదండి. 100% విస్తారమైన మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిదన్నమాట అండి. ఏమంటారు? ఉంటారా మౌనంగా? మరి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు. చాడీలు చెప్పకుండా మన నోటిని జాగ్రత్తగా కాసుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖన చదివిస్తున్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా ఎవరైతే జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తమ నోటి నుండి అపవిత్రమైన మాటలు పలకకుండా చక్కగా తన నాలుక నుండి కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను జాగ్రత్తగా కాచుకోమని చెప్తున్నాడు అనమాట అండి. అంటే మన నోటి నుండి చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని జాగ్రత్తగా కాచుకోమని చెప్తున్నాడు అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏది మంచిది ఏది చెడ్డది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలండి. విస్తారమైన మాటలు మాట్లాడడం మంచిదా లేకపోతే మౌనంగా ఉండడం మంచిదా? ఏది మంచిదో ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. యవనస్తులు మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండి. మీ నోటిని కాసుకుని చక్కగా మీ నోటి నుండి అపవిత్రమైన మాటలు పలకకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా దేవుని యందు జీవించి చక్కగా దేవుని యెడల భక్తి కలిగి జీవించి దేవుని యెడల భక్తిగా జీవించి చక్కగా ప్రార్థన చేసుకుని అడిగితే మీ నోటి నుండి ఏ అపవిత్రమైన మాట పలకకుండా జాగ్రత్తగా కాసుకుని మీ నోటిని జాగ్రత్తగా కాసుకుని యోగ్య దేవుడు మీకు దయచేస్తూ ఉంటారు అనమాట అండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మీరు కూడా మీ నోటిని కాసుకోండి. కాలు జాతి తీసుకొచ్చి తప్ప నోరు జాతి మరలా తీసుకునే అవకాశమే ఉండదు కనుక మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడి చక్కగా భూమి మీద హాయిగా జీవించండి, మంచిగా జీవించండి, సమాధానంగా జీవించండి, ప్రేమ కలిగి జీవించండి. మీ నోటి నుండి ఏ అపవిత్రమైన మాట పలకకుండా మీ నోటిని కాసుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా జీవించండి. ఏమంటారండి? నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటానండి, ఏ అపవిత్రమైన మాట పలకనండి, మా నోటిని జాగ్రత్తగా కాసుకుంటానండి, దేవుని మాట వింటానండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటానండి అని చెప్పేసి ఎవరైతే అంటారో తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తుందా ప్రభా. తండ్రి మా నోటిని కాసుకోమని చదివించే తండ్రి ప్రభా. మీ మాటలు తండ్రి ప్రభా కొద్దిగా ఉండాలి తప్ప తండ్రి ఎక్కువగా ఉండకూడదన్నారు తండ్రి. ఇస్తాను ప్రభా, విస్తారంగా ఉండకూడదని చదివించారు ప్రభా. నీకు వందనాలు. ఏది అడిగితే దానికి సమాధానం చెప్పాలి తప్ప తండ్రి మిగతా వాటికి కూడా సమాధానం చెప్పకుండా తండ్రి ఇస్తాను ప్రభా. జాగ్రత్తగా మీ నోటిని కాసుకోమని చదివించే ప్రభా. నీకు వందనాలు. మా నోటిని మేము కాసుకునే యోగ్యతను దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. చక్కగా తండ్రి ప్రభా మరొకసారి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ప్రభా మా నోటి నుండి వాళ్ళ నోటి నుండి మా నోటి నుండి తండ్రి ఎవరి నోటి నుండి కూడా తండ్రి అపవిత్రమైన మాటలు పలకకుండా జాగ్రత్తగా జీవించే యోగ్యతను దయచేయండి. మా నోటిని కాసుకునే యోగ్యతను మాకు ప్రసాదింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని దండిస్తున్నాం. చదువుకుని విద్యార్థులను తండ్రి, చిన్నలను పెద్దలను యవనస్తులను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గర్భిణీ శరీరం దండిస్తున్నాం, బాలింతరాలను దండిస్తున్నాం. అందరినీ కూడా ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్నవాడిని ప్రభా అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. సరస్సులో ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి చేతులుత్తులు చేసుకున్న వారిని తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు ప్రభా తన నోటిని కాసుకుని తండ్రి ప్రభా తండ్రి నీకు అంగీకారంగా జీవించే యోగ్యతను ప్రభా దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తారు. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరతని యేసుక్రీస్తు ప్రశ్న వేడుకొంచున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండేది గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడిచ్చిన మహా ఉచ్చరమైన కృపను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక మన నోటిని జాగ్రత్తగా కాసుకుందాం, దేవునికి అంగీకారంగా జీవిద్దాం, చక్క దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దీవెని పొందుకుందాం, మంచి ఆరోగ్యాన్ని పొందుకుందాం, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవండి. చక్కగా దేవుని గణపరచండి. 100% కూడా మీ నోటిని కాసుకోండి. ఏ అపవిత్రమైన పలకకుండా, ఏ చెడ్డ మాటలు పలకకుండా మాట్లాడేటప్పుడు ఒకసారి 1-10 సార్లు ఆలోచించి మాట్లాడండి. చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండండి, హాయిగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె ఏమంటారండి?
వింటారా దేవుని మాట, పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదం, జీవిద్దామా భూమి మీద హాయిగా కాసుకుందామా, మన నోటి నుండి ఏ చెడ్డ మాట పలకకుండా మన నోటిని కాసుకునే యోగ్యత కలిగి ఉందామండి. ఏమంటారు?